సిటీ విజన్ ప్రేక్షకులకి స్వాగతం। ఈ రోజు మనం సినిమా హిట్ చూస్తే పట్టు సెగ్మెంట్ లో సమంత నటించిన యశోద సినిమా గురించి తెలుసుకుందాం। టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులను నటనతో మెప్పిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ సమంత। ఈ స్టార్ కథానాయిక ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తుంది। ఇంతకు ముందు ఆమె చేసిన యూ టర్న్ ఓ బేబీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి। ఆ కోవలో సమంత చేసిన మరో మహిళ ప్రాధాన్యత చిత్రమే యశోద। అయితే ఈసారి ఆమె ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రయత్నం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది। సరోగసి పేరుతో జరుగుతున్న ఆకృత్యాలు ఏమిటి అని తెలుసుకోవడానికి యశోద ఏం చేసింది, అసలు యశోద ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తుంది, చివరికి సరోగసి పేరు మీద జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని ఎలా అరికట్టింది అనేది కథ అండి। మరిన్ని విషయాలు చూద్దాం। ఈ సినిమాలో రెండు కథలు సమాంతరంగా నడుస్తూ ఉంటాయి। ఒకవైపు ఇండియాకు వచ్చిన హాలీవుడ్ నటి ఒలివియా అనుమానాస్పదంగా చనిపోతుంది। అలాగే టప్నో డల్ అరుషి ప్రముఖ వ్యాపారవేత్త శివారెడ్డి కారు ప్రమాదంలో మరణిస్తారు। ఈ కేసు దర్యాప్తు కోసం మిలిటరీ ఆఫీసర్ వాసుదేవ్ టీంలోకి దిగుతుంది। మరోవైపు పేదింటికి చెందిన యశోద తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసి అద్దె గర్భంని ఎంచుకుంటుంది। ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లిగా మారడానికి వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ గౌతమ్ ఒప్పిస్తారు। ఈ క్రమంలోనే యశోద కూడా బిడ్డని కని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది। అయితే దీని వెనక ఏదో కుట్ర ఉంది అని యశోదకు అర్థమవుతుంది। యశోద ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకత్వం హరీష్ ఈ కథను రాసుకున్నారు। కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది, ట్విస్టులు ఉంటాయి, ఉత్కంఠం కలిగించే సన్నివేశాల్లో యాక్షన్ అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ మాత్రం ఉంది। థ్రిల్లింగ్స్ ని ప్రేక్షకుడు ఆస్వాదించే లోపే లాజిక్ ని సన్నివేశాలు చిరాకు కలిగిస్తాయి। ఈ కోవాలో యశోద చేసే పనులు విలన్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చూసి చూడనట్లు వదిలేయడం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నటికి ఆమె ఈజీగా బయటకు వెళ్ళడం, ఇలా చాలా సీన్లలో లాజిక్ ఉండదు। ఒక థ్రిల్లింగ్ తర్వాత మరో ఎమోషనల్స్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ తర్వాత సాగదీసినట్టుగా ఫ్రీ ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది। ఇక సెకండ్ హాఫ్ నుంచి వచ్చే ప్రతి సీన్ కొత్తగా ఉంటూ ఉత్కంఠం కలిగిస్తాయి। యశోద నేపథ్యం గురించి చెప్పే సీన్స్ పోకిరి తరహాలో ఉంటాయి। వరలక్ష్మి, శరత్ కుమార్లతో కూడా అంతగా ఆకట్టుకోదు, దానిని మరింత డెప్త్ గా డిజైన్ చేసే బాగుండేదేమో। క్లైమాక్స్ కు రొటీన్ గా ఉంటుంది। సమంత ఫ్యాన్స్ నచ్చే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి। సాధారణంగా నేర పరిశోధన జరుగుతున్నప్పుడు దొరికే చిన్న ఆధారాలతోనే అసలు విషయాలు బయటకొస్తుంటాయి। ఆ తరహా సన్నివేశాలే ని పంచుకుంటూ ఉంటాయి। ఈ కథలో మాత్రం నేరాలు చేసేవాళ్ళు తమ అసలు రూపాన్ని బయట పెట్టడం అంతగా అతకలేదనిపిస్తుంది। కథల్లో థ్రిల్ మిస్ కావడానికి అదొక ప్రధాన కారణం। కానీ మధు పాత్రలో నటించిన వరలక్ష్మి, శరత్ కుమార్, డాక్టర్ గౌతమ్, కేంద్ర మంత్రి రావు, రామ్ రమేష్ పద్యాలు వాళ్ళు కలిసిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది। పతాక సన్నివేశాల్లో సమంత పాత్రలో మరో కోణం కనిపిస్తుంది, అది కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది। సమంత చేసిన పోరాట ఘట్టాలు బాగుంటాయి। ఈ కథలో భావోద్వేగాలు పండినప్పటికీ ప్రేక్షకుడికి మరింత థ్రిల్ ని పంచడంలో దర్శకులు తడబడినట్టు అనిపిస్తుంది। పాన్ ఇండియా స్థాయి సినిమాకి తగ్గట్టుగా నిర్మించడం సినిమాకి కలిసొచ్చే మరో అంశం। ఈ సినిమాకు ప్రధాన బలం సమంతనే। యశోద పాత్రలో నటించడం కంటే జీవించేసిందని చెప్పొచ్చు। యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది। ఈ సినిమా కోసం సమంత పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది। ఇక సమంత తర్వాత బాగా పండిన పాత్రలు వరలక్ష్మి, శరత్ కుమార్, ఉన్ని కృష్ణలది నెగిటివ్ షేడ్స్ ఉన్న డాక్టర్ గౌతమ్ మాత్రలో ఇద్దరు పరకాయ ప్రవేశం చేశారు। పోలీస్ అధికారిగా శత్రు, మిలిటరీ ఆఫీసర్ గా వాసుదేవ్, సంపత్ చక్కటి నటనను ప్రదర్శించారు। కేంద్ర మంత్రి గిరిధరాత్రికి రావు రమేష్ న్యాయం చేశాడు। కలికా గణేష్, దివ్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు।
ఇక సాంకేతిక విషయానికి వస్తే ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన జీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ బాగుంది. పులగం, చిన్న నారాయణ, డాక్టర్ చల్లా, భాగ్యలక్ష్మి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ కోసం కాకుండా కథలో భావాన్ని తెలియజేసేలా డైలాగ్స్ ఉంటాయి. యాక్షన్స్ కి బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ తీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నట్టుగా ఉన్నాయి. దర్శకులు ఓ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు, కానీ ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సస్పెన్స్, ఇంట్రెస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ని సింపుల్గా హ్యాండిల్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే మణిశర్మ అందించిన సంగీతం బాగుంటుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడుకి అనుగుణంగా దృశ్యాలని తెరకెక్కించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో యశోద పాత్రలో నటించిన సమంత తన టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించింది. ఫస్ట్ హాఫ్ లో అమాయక యువతిగా, సెకండ్ హాఫ్ లో అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ డామినేట్ చేసే ఆమె యాక్షన్ ఆమె పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. పైగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తోనే సమంత కొన్ని భావోద్వేగ సన్నివేశాలను కూడా చక్కగా పండించింది. ఇక విలన్ పాత్రలో కనిపించిన ఉన్ని ముకుందన్ తన పాత్రకు తగ్గట్లే తన లుక్స్ ను, తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి, శరత్ కుమార్లు తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రావు రమేష్, మురళీ శర్మ, సమంత్ రాజ్, శత్రు తమ నటనతో మెప్పించాయి. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకులు హరీష్ రాసిన ఈ చిత్ర కథ కూడా బాగుంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలో జరుగుతున్న కొన్ని అక్రమాలను ఎత్తి చూపాయి. వైవిధ్యమైన పాయింట్తో దర్శకులు హరీష్ ఈ కథను రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ స్లోగా నడిచే సన్నివేశాల కారణంగా ఈ సినిమా కొంత స్లో అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్గా సాగాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమం పెరిగే కొద్దీ చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్వెస్టిగేషన్తోనే ముగించడం అంతగా రుచించదు. అలాగే చాలా సీన్స్ లాజిక్ లెస్ గా సాగుతాయి. పైగా కొన్ని కీలక సీన్స్ ను చాలా సింపుల్ గా ఎండ్ చేశారు. ముందు చెప్పుకున్నట్లు ఓ సోషల్ ఇష్యూకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ తీసుకున్నారు. అలాగే ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలో గుడ్ ఎమోషన్స్, బెటర్ స్క్రిప్ట్ మరియు బెస్ట్ ఫీల్ ఉంది. అలాగే సమంత నటన ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అయితే స్క్రీన్ ప్లేలో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ సినిమాలో కంటెంట్ అండ్ ట్రీట్మెంట్ బాగుంది. మొత్తం మీద ఈ చిత్రం మెప్పిస్తోంది. కొన్నాళ్లుగా తనలోని నటనని ఆవిష్కరించేలా కథల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. యూ టర్న్, ఓ బేబీ చిత్రాల తర్వాత మళ్ళీ ఆమె చేసిన ప్రధానమైన చిత్రం యశోద. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటించడమే కాదు, పోరాటాలు చేశారు. సినిమా పూర్తయ్యే క్రమంలో అనారోగ్యంతో ఇబ్బంది పడినా సరే డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. సో ఇదండి సమంత నటించిన యశోద సినిమా విశేషాలు. తిరిగి మరొక సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై.